ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో పాలు కల్తీ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘటనలో కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇప్పటి వరకు 5 వృద్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కలుషితమైన పాలు కారణంగా 14 మంది అకస్మాత్తుగా కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. ఇక ఇందులో ఇప్పటి వరకు 3 వృద్ధులు మృతి చెందగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు తాడి కృష్ణవేణి, ఇక మంచి రాధాకృష్ణమూర్తి, నీల శేషగిరిరావు గురుగా గుర్తించారు. ఆయన తీసి ఫిట్ చేయించాడు. ఆయన రిలీవ్ అయిపోయింది. ఆయన రిలీవ్ అయిపోయింది. ఇంకో 4 గంటలు ఇచ్చి పంపుతారు. అలాగే కొంచెం తీయండి, కొంచెం టైం క్లాకే. अच्छा 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 బయట తిండి తిన్నా వాంతులు అయిపోతాయి. కొంచెం పైకి ఎత్తాను సార్, పై అలా 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 ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్. అనుష, రాజమండ్రిలో నిన్న నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 పాలు సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలా మంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకుని అవి పిల్లలేటి పెద్దలేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారు ఏమో పాలు తాగిన కాడి నుంచి 60 నుంచి 70 సంవత్సరాల లోపు ముసలి వాళ్ళు అందరూ కొంచెం అస్వస్థకు గురి అయ్యారు. అలాగే ఒకరు చనిపోయారు బాంబే కాలనీలో, కనకరత్నం అలాగని బాసిటి కనకరత్నం గారు అలాగే కిడ్నీలు పెయిన్ అని అవి చనిపోయారు. అలాగే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చౌదేశ్వర నగరం లాలాచెరువుకి సంబంధించిన ఇండియా. పేరు మల్లిక అండి. మేము రాజమండ్రిలో స్వరూప్ నగర్లో రోషిని టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటామండి. సాయిబాబా గుడి ఎదురుగా మా ఇల్లు కింద. నాకు 2 పిల్లలండి, ట్విన్స్, బాబు అండ్ పాప. వాళ్ళు 3 years అనమాట అండి. రీసెంట్ గా 17th నైట్ మా బాబుకి. మరోవైపు కొరకొండ మండలం నర్సాపురం గ్రామంలో పాల వ్యాపారి గణేష్ ఇంటిలో అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. పాలు సేకరించిన గేదెల నుంచి కూడా శాంపిల్స్ తీసుకుంటున్నారు వెటర్నరీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్. అనుష, ఈ ఘటనలో ఇప్పటికే చూసే కనుక మృతుల సంఖ్య 5కి చేరుకుంది. ఏదైతే ఇప్పటికే చూసే మంచి రాధాకృష్ణ, నీలం శేషగిరిరావు తో పాటు మరొక 3 మహిళలు, తాడి రమణి, తాడి కృష్ణవేణి, వీరిద్దరు కూడా అత్తాకోడళ్ళు, అదేవిధంగా కనకరత్నం అన్న మరో మహిళ, మొత్తం 5 ఇప్పటికీ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో నిన్న ఇవాళ కూడా మృతి చెందడం జరిగింది. మరొక 9 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. మొత్తం ఈ పరిణామాలన్నీ కూడా చాలా సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి చూస్తే కనుక కల్తీ పాలే దీనికి కారణంగా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు వీరంతా కూడా వ్యాధి బారిన పడిన ఈ అనూరియా అనే వ్యాధి బారిన పడ్డారు. ఇది యూరిన్ బంద్ కావడం వల్ల తలెత్తుతుంది. దీనికి సంబంధించి వీళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులంతా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం ఈ కల్తీ పాలే దీనికి కారణం అనే ఇప్పటి వరకు కూడా అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే విస్తృతంగా దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారి ఈ పాలను మీకు సరఫరా చేయడం జరిగింది. మొత్తం 126 మందికి ఆయన ఆ వ్యాపారి సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా ఎవరైతే ఈ గణేష్ పాలు పోస్తాడో వాళ్ళందరికీ సంబంధించి కుటుంబాలందరినీ కూడా గుర్తించి ఇప్పటికే ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆ గణేష్ ఎక్కడైతే ఈ నర్సాపురం గ్రామం నుంచి పాలు తీసుకొచ్చాడో అక్కడ సేకరించిన గేదెలకు సంబంధించిన పశువులకు సంబంధించిన నమూనా, అదేవిధంగా వాటికి అందజేసిన ఆహారం, వాటికి సంబంధించి అన్ని కూడా ఏదైతే ఈ శాంపిల్ సేకరించి పశు వైద్య శాఖ అధికారులు విజయవాడ పంపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొంత మిస్టరీగా మారిందనే మనం ఇప్పటివరకు చెప్పుకోవాలి. ఎందుకంటే 126 మందికి పాలు సరఫరా చేస్తే అందులో
14 మంది నిన్న అస్వస్థతకు గురయ్యారు. అయితే దీనికి సంబంధించి కొంత కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 15వ తేదీన ఎవరైతే ఈ గణేష్ ఇక్కడ రాజమండ్రిలో చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ ఈ ప్రాంతాల్లో పాలు సరఫరా చేసి వెళ్ళాడో వాళ్ళందరికీ సంబంధించి చూస్తే కనుక 14 మందికి ఈ అస్వస్థతకు గురయ్యారు. ఇలా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఏదైతే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. వెంటిలేటర్ల పైకి వెళ్ళిపోయారు. అది వీళ్ళకి ముందు నుంచి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదంటే ఒకసారికి పాలు కారణంగానే ఏదో జరిగిందని చెప్పి కూడా ఒక మిస్టరీ అయితేగా మారింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కీర్తి చిగురు నేతృత్వంలో అధికారులు, వైద్య అధికారులు, అదేవిధంగా పశు సంవర్ధక శాఖ అధికారులు బృందాలంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపడతారు. మరి కొద్దిసేపట్లోనే జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. ఏదేమైనా కల్తీ పాలకు సంబంధించి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే 126 మందికి పాలు పోసిన సందర్భంలో ఈ 14 మందికి ఇలా జరగడం అనేది కూడా కొంత మిస్టరీగా మారింది. దీనిపై అధికారులు మాత్రమే కొద్దిసేపట్లోనే క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. వీరికి ముందు నుంచి కూడా సమస్యలు ఉన్నాయని తేలాల్సింది. ఎందుకంటే అక్కడ వాటర్ సంబంధించిన వాటర్ కంటామినేషన్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలా మూత్ర సంబంధ వ్యాధులు కూడా తలెత్తాయి. ఆ కోణంలో కూడా అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనతో పాలకు సంబంధించిన కల్తీ వ్యవహారం అయితే భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే కల్తీ పాలు సరఫరా అవుతున్న విషయం అందరికీ బహిరంగంగా తెలుస్తున్నప్పటికీ కూడా వినియోగదారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. లాభాల కోసం కొంతమంది వ్యాపారులు యూరియాతో పాటు ఇతర పదార్థాలు, వెనిగర్ వంటి వాటిని కూడా ఈ పాలలో కలిపి వినియోగదారులకు, ముఖ్యంగా సిటీస్ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో సంబంధించి చూస్తే కనుక చాలా మంది వెండర్స్ ఈ కల్తీ పాలనే తీసుకొచ్చి అమ్ముతున్నారని చెప్పి కూడా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కల్తీ పాలు వ్యవహారంపై మాత్రం అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. అయితే ఈ 5 వరుసగా చనిపోవడం అనేది చాలా బాధాకరంగా మారింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు చికిత్స పొందుతున్న వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. 9 మంది వరకు కూడా వెంటిలేటర్లపై ఉన్న పరిస్థితిలో వీరికి ముందు నుంచి కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలు అంటే వేరే కారణంగానే ఒక్కసారిగా ఈ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యాయా లేదంటే ఏదైతే ఈ అనూరియా వ్యాధి బారిన పడ్డారా లేదంటే ఈ పాలు కల్తీ కారణంగానే జరిగిందనేది కూడా ఒక చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం అక్కడ ప్రాథమికంగా నరసాపురం గ్రామంలో పరిశీలించిన అనంతరం గేదె పాల వల్లనే అక్కడ పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే పాలు సేకరించిన తర్వాత అంటే గేదె నుంచి పాలు తీసిన తర్వాత ఎక్కువ పాలు కోసం ఈ కల్తీ చేశారన్నది కూడా ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. దీనిపై మాత్రం మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారంతా కూడా చికిత్స పొందుతారు. కొద్దిసేపట్లోనే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులు కూడా దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. అనుష. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. రాజకీయ